హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక మార్కెట్ విషయానికి వస్తే చాలా హెవీ ఫాలింగ్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, సో ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డౌన్ సైడ్లో ఓపెన్ కావడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఆ డౌన్ సైడ్ అనేది కంటిన్యూ కావడం జరిగింది. జనరల్గా ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం లాస్ట్ 2 సెషన్స్ 3 సెషన్స్లో సో ఈవెన్ దో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ సో మళ్ళీ కొంచెం పాజిటివ్ మూమెంటం ఉన్నది. బట్ ఈరోజు మాత్రం అలా కంప్లీట్గా డౌన్ సైడ్ ఉండడానికి ఉన్నది. సో ఎందుకంటే సో ఆల్రెడీ వార్ నడుస్తుంది కాబట్టి సో ఇంకా అది చాలా మార్కెట్స్ అయితే చాలా ఫనీకి గురి కావడం అయితే జరిగింది. సో 2 ఇయర్స్లో అంటే ఇంత పెద్ద ఫాల్ అయితే సింగిల్ డేలో ఇంత పెద్ద ఫాల్ అయితే రాలేదట. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో మనం మన ఛానల్ ద్వారా డైలీ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఐ డేటా కంటిన్యూగా లాస్ట్ 1-2 మంత్స్ నుంచి కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జనరల్గా సో ఎఫ్ఐఐలు సెల్ చేస్తున్నప్పటికీ సో మన డిఐఎల్ బై చేస్తున్నప్పటికీ మన ఎఫ్ఐఎల్ సెల్ చేస్తే మాత్రం డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండటమే బెటర్. చూడండి, ఇలాంటి అంటే మనకు డైలీ సెల్ చేస్తున్నారు. సో మన వాళ్ళు డైలీ బై చేస్తున్నప్పటికీ చూడండి, ఇలాంటి ఒక బిగ్ మూవ్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా సో ఎఫ్ఐఎల్ మాత్రమే అప్పర్ హ్యాండ్ అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి సో ఎఫ్ఐఎల్ సెల్ చేస్తున్నంతసేపు మార్కెట్లో ఏదో జరగబోతుందని మనం ప్రెడిక్షన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అది కంటిన్యూగా ఇలా మోర్ దెన్ 1.5-2 మంత్స్ పైన వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి సో నెట్ టు నెట్లో కాబట్టి మనం కాషియస్గా ఉండాలి. అలా డాటాను బట్టి సో ఇలాంటి ఫ్యూచర్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం ప్రెడిక్షన్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఎఫ్ఐఐ డాటాను అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా అదైతే మీకు ఒక గ్లాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఒక ఐడియా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎనీహౌ మన మార్కెట్స్ చూసినట్టయితే సో కంప్లీట్గా మన సిపిఆర్ ప్రకారం అది ఆల్రెడీ ఓపెన్ అవడే S4 కింద ఓపెన్ అయింది కాబట్టి సో మనం అంటే ఎక్కడికి వెళ్తుందని ఏమీ క్లారిటీ అయితే ఉండదు. బట్ ఇక్కడ కొన్ని ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన ప్యాటర్న్స్ డిస్కషన్ చేద్దాం. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేద్దాం. ఇన్ జనరల్గా ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అయ్యి S4 కింద ఓపెన్ అయింది. సో మళ్ళీ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు జనరల్గా అప్ సైడ్ వెళ్తుందని మనం అనుకుంటాం. అప్ సైడ్ వెళ్తే దీని హై పైన అంటే ఈవెన్ దో 15 మినిట్స్ తర్వాత అయినా కూడా ఏదైతే ఉంటుందో దీని హై పైన మాత్రమే బై సైడ్ వెళ్తాం, లేదంటే డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుస్తుంటుంది. కానీ ఆ డౌన్ సైడ్ కూడా ఖచ్చితమా అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అవడే చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన సందర్భంలో మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తుందా అని చెప్పి మనకు ఒక డైలమాలో అయితే ఉండడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మరి ఎలాంటి ట్రేడ్ అంటే రిస్క్ తక్కువగా ఉండి ట్రేడ్ ఈ విధంగా ఇనిషియేట్ చేయవచ్చు అంటే ఇన్ జనరల్గా ఇలాంటి సినారియో వచ్చినప్పుడు సో ప్రైస్ అనేది స్టీప్గా డౌన్ సైడ్ రావడం జరిగింది. వరుసగా 3 బిగ్ మార్బోజు క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. బట్ ఇవి వచ్చే కంటే ముందు ఇక్కడ ఒక 3 క్యాండిల్స్ కన్సాలిడేషన్ అయితే కావడం జరిగింది. సో ఈ కన్సాలిడేషన్ దగ్గర మనం ఒక లైన్ను డ్రా చేసుకున్నట్టయితే సో ఇవన్నీ అంటే వీటికి విక్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఉన్నాయి కాబట్టి సో మనం డెఫినెట్గా మనం ఒక జోన్ అయితే డ్రా చేసుకోవచ్చు. వితిన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఒక జోన్ డ్రా చేసుకున్నట్టయితే సో ఇలా ఉంటుంది జోన్. సో ఎప్పుడైతే ఈ జోన్కు ప్రైస్ అనేది మళ్ళీ రీచ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్కు రీచ్ అయినప్పుడు చూడండి, సో ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఒక విక్ రివర్సల్ అంటే ఇండిషన్ క్యాండిల్ వచ్చింది, దాని ఫాలో అప్ ఒక బెరిష్ క్యాండిల్ వచ్చింది. సో మనం బెరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మన స్టాప్ లాస్ అంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ను మనం బేర్ చేసుకుంటే సో మోర్ దెన్ 200 పాయింట్స్ పైన మనకు రివార్డ్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి అంటే ఇక్కడ 16,640 నుంచి నియర్లీ 440 వరకు రావడం జరిగింది. అంటే మోర్ దెన్ 200 పాయింట్స్ అంటే ఇంకా కిందికి వరకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ అది సో మన టార్గెట్ మోర్ దెన్ 1:2 టైమే. సో అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంటే తక్కువ స్టాప్ లాస్ తోటి ఉండే విధంగా ట్రేడ్ అయితే ఈ విధంగా చేయవచ్చు. పర్టికులర్గా ఇలాంటి సెటప్స్ వచ్చినప్పుడు సో డెఫినెట్గా చూడండి, మీరు ఇట్లా గ్యాప్ డౌన్స్ అయినప్పుడు లేదా గ్యాప్ అప్స్ అయినప్పుడు ఇలాంటి సెటప్స్ కోసం వెతకండి. డెఫినెట్గా అవి వర్క్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా సిపిఆర్ గురించి అయితే ఈరోజు ఎలాంటి మనకు అవి బిహైండ్ ద లెవెల్స్ ఓపెన్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఎలాంటి లెవెల్స్ లేవు.
ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ చూడండి. సో ఈ లెవెల్ గతంలో చాలా రోజుల కింద ఇచ్చిన లెవెల్, ఐ థింక్ ఇది చాలా రోజుల కింద ఇచ్చిన లెవెల్. December 22 రోజు వచ్చిన అంటే ఈ లెవెల్ ఈ రోజు వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో అంటే నియర్లీ 2 months తర్వాత ఈ జోన్ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు అంటే సో దీనిపైన ఎంట్రీ తీసుకున్నా కూడా ఈజీగా మోర్ దెన్ 1:2 times అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో చూడండి, లేదు అంటే ఇక్కడ ఈవెన్ దో మీరు ఇక్కడ అంటే బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినట్టయితే, బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ 1:2 times అచీవ్ కావడం అయితే జరిగింది. ఈవెన్ దో ఇంత డౌన్ ట్రెండ్లో కూడా అంటే మనకు అంటే ఈ జోన్ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇక లేటర్ పీరియడ్లో కింద కూడా కొన్ని జోన్స్ ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ దగ్గర మనకు ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది మోర్ దెన్ 1:5 times పైన, 1:5 times కాదు 10 times పైన కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ మధ్యలో 2 జోన్స్ ఉన్నవి. ఈ జోన్స్ దగ్గర మనకి ఎలాంటి విక్ రివర్సల్ కానీ అంటే బుల్లిష్ క్యాండిల్స్ కానీ మనకు రాలేవు. కాబట్టి సో ఈ జోన్ అయితే అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపటి రోజున చూసినట్టయితే సో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ జోన్ను కన్సిడర్ చేయండి. ఇది కొంచెం హెవీగా ఉన్నది, 85 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నది. ఈవెన్ బట్ అంటే మనం ఎలాగో అంటే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి స్టాప్ లాస్ అయితే తక్కువగా ఉంటుంది అప్పటికి. సో అలాగే ఇక్కడ కూడా ఒక జోన్ ఉండడం జరిగింది. ఈ జోన్ డిలీట్ చేద్దాం. సో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ 2 జోన్స్ను మార్క్ చేసుకోండి. మేబీ రేపు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో చూద్దాం, మనం ఆప్షన్ చైన్ డాటా చూసినప్పుడు మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో కాబట్టి అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మేబీ అంటే ఏమైనా పుల్ బ్యాక్స్ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ అయింది. వీటిలో సిగ్నిఫికెంట్గా అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. 15,500 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కంప్లీట్గా మనకు ఈ లెవెల్ అనుకున్నాం యాక్చువల్గా. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ కూడా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలానే కంటిన్యూ అయితే సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా రోజులు కన్సల్టేషన్ కావడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ వచ్చేసి 15,830 నుంచి 900 అంటే 15,800 నుంచి 900 మధ్యలో మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఆగుతుంది. సో కాబట్టి సో ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. మార్కెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. అంటే 15,800 to 900 ఒక లెవెల్, అలాగే 15,300 అనేది ఇంకొక లెవెల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ లెవెల్స్కి మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే డెఫినెట్గా మార్కెట్స్ అంటే నిఫ్టీ అనేది ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అది మేబీ రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. అంటే ఈ పొలిటికల్ ఇష్యూ అంటే జియో పొలిటికల్ టెన్షన్ ఉన్నంతసేపు
అలానే ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ దగ్గర ప్రైస్ అనేది ఆగాలి. లేదు అంటే ఇంకా మనం ఒక బిగ్ క్రాష్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 2 లెవెల్స్‌ను మార్క్ చేసుకోండి. సో మనం ఎలాగో డైలీ అప్డేట్స్ అయితే చేస్తుంటాం. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి సో ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే సో నెక్స్ట్ ఫర్దర్‌గా సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే మార్కెట్లో మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 16,650 పైన సస్టైన్ అయితేనే మనం మార్కెట్లో బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేకపోతే డౌన్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ప్రస్తుతం అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ మళ్ళీ ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి రేపు ఈ లెవెల్ మాత్రమే మార్క్ చేసుకోండి. ఇక అవర్లో చూసినప్పుడు అవర్లో కూడా కంప్లీట్గా డౌన్ ట్రెండే ఉంటుంది. సో అవర్లో కూడా చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండే ఉంటుంది. సో ఇందాక చెప్పిన లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. 15,800 to 900. సో ఇక్కడ చూసినా కూడా ఇలా చూసినా కూడా సేమ్ లెవెల్స్ ఉన్నది. సో 15,900 అండ్ 950 ఉన్నది. ఇక్కడ ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ఉన్నది అవర్లీ చార్ట్లో. సో కాబట్టి 15,950 అనేది చాలా స్ట్రాంగ్, అంటే 800 to 900 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను. అక్కడ ఆగాలి ప్రైజు. లేదు అంటే సో ఇంకా 300 వరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ట్రేడ్స్ అయితే చేయండి. డెఫినెట్గా మీ వ్యూ అయితే పీ సైడ్ ఉండడానికే ప్రయత్నం చేయండి. సెలాన్ రైజ్లో కూడా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ యాజ్ యూజువల్. సో హెవీ గ్యాప్ డౌన్ 1000 పాయింట్స్ పైన గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మనం సో ఇక్కడ మరి ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, అది S4 కింద ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సో S4 లెవెల్స్ కింద ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటివి తీసుకోవాలి. జనరల్గా ఇందాక డిస్కస్ చేసుకున్న ఒక స్ట్రాటజీ ప్రకారం సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం సెల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ లెవెల్కు ఎగ్జాక్ట్ అయితే రాలేదు, బట్ మనం ఇక్కడ స్మాల్ రిస్క్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా సో మన టార్గెట్ ఇక్కడ వరకు అయితే అచీవ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనం ఒక రిస్క్ తీసుకున్నట్టయితే, అంటే స్మాల్ రిస్క్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా 1:2 టైమ్స్ మోర్ దెన్ 3 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, సేమ్ అది నిఫ్టీలో కూడా వర్కౌట్ అవుతుంది. సో జనరల్గా ఇలా ప్రైస్ అనేది ఇలా మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. బట్ ఇది అప్ సైడ్ అయితే రీచ్ కావట్లేదు కాబట్టి మరి సెల్స్ డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది కదా. మరి ఎప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ చేయాలంటే సో ఈ లెవెల్ కింద మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే సో మనం ట్రేడ్ అయితే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయింది. మరి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? స్టాప్ లాస్ అనేది లాస్ట్ స్వింగ్ హై, అంటే ఇది మన లెవెల్ అనుకుంటున్నాం. సో ఈ లెవెల్కి బ్రేక్అవుట్ అయిన తర్వాత, అంటే బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనికి 1:2 టైమ్స్, అంటే ఇలా కూడా తీసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ ప్రకారం. సో ఇక్కడ కూడా ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బట్ ఈ అంటే ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు జనరల్గా ఎవరు ట్రేడ్ అయితే చేయడానికి సిద్ధపడరు, ఎందుకంటే హ్యూజ్ వోలటాలిటీ ఉంటుంది. సో ఎక్కడైనా మళ్ళీ రివర్స్ కావడానికి అవకాశం ఉంటుందని ఒక భయం అనేది మనల్ని వెంటాడుతుంటుంది. కాబట్టి సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. బట్ కానీ ఇలా స్మాల్ రిస్క్ అంటే తీసుకోగలిగితే సో ఇలాంటి డేస్లలో ఒక బిగ్ ప్రాఫిట్స్కి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. బట్ అది టెంప్ట్ కాకుండా కంపల్సరీ ఈ లొకేషన్, లేదంటే ఈ లొకేషన్ దగ్గర మాత్రమే ట్రేడింగ్కి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఈవెన్ నిఫ్టీలో కూడా అలాంటి అవకాశం అయితే రావడమే జరిగింది. సో నిఫ్టీలో కూడా సేమ్, ఇక్కడ కూడా అంటే ఈ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ కూడా సేమ్ ఈ లెవెల్, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చింది, బట్ 1 సెకండ్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చింది, కానీ ఇక్కడ నిఫ్టీలో వచ్చేసి సో మనకు స్టాప్ లాస్ అనేది చాలా దూరం ఉంది. స్వింగ్ హై అంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది స్టాప్ లాసు. సో కాబట్టి సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉన్నది, స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. సో కానీ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో పర్ఫెక్ట్ ట్రేడ్ అని చెప్పవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్లో ఫస్ట్ నుంచే అంటే అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ట్రేడ్ లభించిందని చెప్పవచ్చు. ఈ జోన్ నుంచి రిజెక్షన్ రావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. ఈ జోన్ నుంచి అంటే పుల్ బ్యాక్ వస్తేమని చూసాము, ఈ జోన్ నుంచి పుల్ బ్యాక్ రాలేదు. బట్ ఈ జోన్ బ్రేక్అవుట్ వస్తేనే మళ్ళీ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం.
సో ఈ సందర్భంలో జోన్కి బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుందేమో అని చూసాము. సో పుల్ బ్యాక్ రాలేదు, పుల్ బ్యాక్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. బట్ అప్పటికి 3-4 టైమ్స్ దీన్ని అప్స్ డౌన్స్ బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి సో మనం ఈ జోన్ను అవాయిడ్ చేయవచ్చు. లేదు అంటే ఒకవేళ రిస్క్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది రిస్క్ అంటే స్టాప్ లాస్ అవుతుంది. ఈ స్టాప్ లాస్కి మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ 3 జోన్స్ ఉండడం జరిగింది. బట్ ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం దూరం ఉంది. సో ఈ 3 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. సో ఇక్కడ డిమాండ్ జోన్స్ అనేవి ఇవి గతంలో జోన్స్, వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఈ జోన్స్ దగ్గర ఉండడం జరిగింది. ఈ లెవెల్స్ 30 డిసెంబర్ రోజు ఇక్కడ ఉన్నాయి. సో మీరు కావాలంటే మీరు వెళ్ళి మార్క్ చేసుకోండి. ఈ జోన్స్ని అయితే మీరు డ్రా చేసుకోండి. డెఫినెట్గా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు విత్ 1 క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి, కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి మన స్టాప్ లాస్ అనేది తక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మనకు అంటే ఎఫ్ఐ డేటా చూసినట్టయితే కంప్లీట్గా మనకు క్లియర్ పిక్చర్ అయితే ఐడియా వస్తుంటుంది. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 35,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది, పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో మార్కెట్ అంటే కంప్లీట్గా క్లౌడ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సో నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్స్ అంటే బ్రేక్ డౌన్ వస్తే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ వరకు వచ్చి అక్కడే క్లోజ్ కావడానికి జరిగింది. కొంచెం అటు ఇటుగా అంటే చూడండి, అంటే మనం చెప్పేదానికి లాజిక్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము, అలానే రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, అలా డౌట్ లేదు, డెఫినెట్గా ఈ 34,000 లెవెల్ని అయితే ఒకసారి టెస్ట్ చేస్తుంది. 34,000 టెస్ట్ను అంటే ఈ లెవెల్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. అంటే 34,400 దగ్గర ఒకసారి అయితే టెస్ట్ చేస్తుంది. ఈ 34,400 లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 33,119 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 33,001 అంటే 200 లెవెల్కి టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ 34,400 ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నవి డౌన్ సైడ్లో. ఇక అప్సైడ్ సినారియో వచ్చేసి సో ప్రైస్ అనేది ఈ లెవెల్ పైన సస్టైన్ కావాలి. దీనిపైన సస్టైన్ అయితేనే మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ లెవెల్ వచ్చేసి ఈ 35,500 పైన, ఈ 35,500 పైన సస్టైన్ అయితేనే సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఈ లెవెల్ వచ్చేసి 36,900 దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ అప్ సైడ్లో ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. అది కూడా ఏదైనా మిరాకిల్స్ జరిగి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటేనే. సో కనీసం ఈ లెవెల్ అంటే ఈ సిచ్యువేషన్ సెట్ కావడానికి మినిమం ఒక 1 వీక్ తీసుకుంటుంది. ఈ 1 వీక్ లోపల 1 or 2 డేస్ కంపల్సరీ పుల్ బ్యాక్స్ అయితే వస్తాయి. బట్ అప్పుడు ఆ పుల్ బ్యాక్స్ కూడా ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితేనే మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ మోడ్లో ఉంటుంది. అంటిల్ అనలెస్ అంటే ఈ లెవెల్స్ అంటే నిఫ్టీలో ఇందాక చెప్పుకున్న లెవెల్, ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్స్ అయితేనే ఫర్దర్గా ముందుకైతే వెళ్తుంది. లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ లెవెల్ 34,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. డౌన్ సైడ్లో నెక్స్ట్ లెవెల్ 34,000ని ఒకసారి టెస్ట్ చేస్తుంది. సో
ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 34,026 లెవెల్ దగ్గర టెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 33,200 ఇందాక 130 అని చెప్పుకున్నాము. సో అవర్లీ చార్ట్లో 200 దగ్గర ఉంది, అంటే నియర్లీ ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ఉంది. సో కాబట్టి 33,200 వరకు టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో రావాలంటే సో ఈ 35,600 అంటే 35,500 పైన ఈ లెవెల్ పైన ట్రేడ్ అయితే సో నెక్స్ట్ ఒక్కసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 36,400 వరకు వెళ్తుంది. కాబట్టి సో అప్ సైడ్లో ఫస్ట్ లెవెల్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లెవెల్, లేదా ఏదన్నా పాజిటివ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అయితే సిచ్యువేషన్ అయితే లేదు. సో మనం కావాలంటే ఒకసారి దీన్ని కూడా చూడండి. మనకు డౌ జోన్ ఇండెక్స్ని చూసినప్పుడు సో ఇది అట్ ప్రజెంట్ నడుస్తుంది 700 పాయింట్స్ డౌన్ తోటి ఉన్నది. ఇక్కడ కూడా ఇది కూడా 2% డౌన్ తోటి ఉన్నది. కాబట్టి సో డెఫినెట్గా సో మేబీ ఇది క్లోజింగ్ అయ్యేసరికి నెగిటివ్లో ఉంటే మాత్రం మన దగ్గర కూడా గ్యాప్ డౌన్స్ ఓపెన్ కావడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఈరోజు కొంచెం వీడియో లెంతీ అయింది. బట్ ఇంకా ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే 6,500 నియర్లీ 6,500 వర్త్ క్రోర్స్ని వాళ్ళు సేల్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు వాళ్ళకంటే ఒక 1,000 క్రోర్స్ ఎక్కువ బై చేశారు. బట్ వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళ డాటానే కన్సిడర్ చేద్దాం. సో వీళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు, మన వాళ్ళు బై చేస్తూనే ఉన్నారు. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ జియో పొలిటికల్ అంటే క్రైసిస్ సెట్ అయ్యే వరకు సో వీళ్ళు సెల్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళు సెల్ చేస్తున్నారంటే మనం కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్. అంటే మనం లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. బట్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మన వ్యూ అనేది సెల్ ఆన్ రైజ్గా ఉంటేనే బెటర్ అయితే ఉంటుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇవి నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ వీటిలో కూడా సెల్ ఆన్ రైజ్లోనే మీ వ్యూ ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇది కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.